జై వాసవి. తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ పక్షాన, ఉమ్మడి మెదక్ జిల్లా పక్షాన, సంగారెడ్డి జిల్లా పక్షాన, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య ముద్దుబిడ్డలందరికీ, ప్రజా ప్రతినిధులందరికీ కూడా తోపాటి అనంతకృష్ణ హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 11 సంవత్సరాల తర్వాత తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు ఈ నెల 17వ తేదీన జరగబోతున్నాయి. అది కూడా పూర్తిగా ప్రభుత్వ అధికారులతో జరగబోతున్నాయి. మీ అందరి గుర్తు, ఈ 11 సంవత్సరాలు కూడా శ్రీ అమరవాది లక్ష్మీనారాయణ గారు ఇప్పటి వరకు కూడా, ఈ రోజు వరకు కూడా అతనే ఉన్నాడు. కానీ మొట్టమొదటిసారిగా 11 సంవత్సరాల తర్వాత నాగర్ కర్నూలు వాస్తవ్యుడు గౌరవనీయులు శ్రీ మిరిదొడ్డి శ్యామ్ సుందర్ గారు గుప్తా గారు ఈసారి పోటీలో నిలబడబోతున్నారు. కావున నా జిల్లా పక్షాన సవినయంగా మీ అందరితో కోరడం ఏంటంటే, మంచి వ్యక్తి శ్యామ్ సుందర్ గారు, కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వడానికి ఒక మంచి అవకాశం. కాబట్టి ఈ అవకాశం, ఈ ఒక్క అవకాశం మిరిదొడ్డి శ్యామ్ సుందర్ గారికి ఇవ్వాల్సిందిగా ఉమ్మడి జిల్లా సంబంధించిన మహాసభ వ్యక్తులందరికీ, ఓటు వేసే ప్రతి నాయకుడికి మీ ఆశీర్వాదం కోసం ఈ వీడియో చేస్తున్నాం. దయచేసి మీ అమూల్యమైన ఓటు మిరిదొడ్డి శ్యామ్ సుందర్ గుప్తా గారికి వేసి నాయకత్వాన్ని బలపరచవలసిందిగా మీతో కోరుకుంటూ, మరి ముఖ్య విషయం చెప్పదలుచుకోవడం ఏంటంటే, 11 సంవత్సరాలు హైదరాబాద్ నగరానికి ఇచ్చినాం ఈ ఎలక్షన్. మన జిల్లా వాళ్ళకు ఉందా? ఒకసారి జిల్లా నాయకత్వం కూడా ఇవ్వండి, కొత్త రక్తానికి ఇవ్వండి. ఎంతసేపు మీరేనా? మీ నాయకత్వమే ఉండాలనా? మీ నాయకత్వంలో మీరు అనుకున్న వారు మాత్రమే స్టేజ్ మీద కూర్చోవాలి, మీరు అనుకున్న వాళ్ళు మాత్రమే మైక్తో మాట్లాడాలి, మీరు అనుకున్న వారు మాత్రమే జిల్లాకి వెళ్ళి పరిశీలకులు ఉండాలి. ఎంతసేపు ఈ బ్యాండ్ మేళ. కాబట్టి ఈ మహాసభ, ఈ 100 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ మహాసభకి. రోషయ్య గారి కన్నా పూర్వం నుంచి 100 సంవత్సరాల నుంచి ఒక మహాసభకు మంచి గౌరవం ఉండేది. మీ పుణ్యాన్ని ఇవాళ కోర్టు వరకు పోయి, కోర్టు ద్వారా ఇవాళ అధికారులను పిలిపించుకొని ఈసారి ఎన్నిక జరుగుతున్నాం. పెద్దవాళ్ళు మీకు చెప్పేంత పెద్దవాళ్ళం కాం మేము. కాబట్టి అందరి తెలంగాణ ఆర్యవైశ్యులందరికీ నేను నా యొక్క విన్నపం, ఈసారి శ్యామన్న కోటేసి కొత్త నాయకత్వాన్ని బలపరిచి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చిన ఉప్పల్ భగాయకులు ఇచ్చిన 5 ఎకరాల స్థలం, సుమారు 150 కోట్ల స్థలం, దానికి భూమి పూజ చేసి 2 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు కూడా అక్కడ ఏం చేయలేకపోతున్నాం. మరి కొత్త నాయకత్వానికి ఇస్తే వాళ్ళ సభ్యతాలు, వాళ్ళ ఫండ్స్ ఎట్లా చూద్దాము సార్ నాయకత్వానికి ఇచ్చి. కాబట్టి మంచివాడు, మంచి నాయకత్వం వహించే వ్యక్తి. కాబట్టి ఆయన కూడా మహాసభలో మొన్నటి వరకు రాష్ట్ర విద్యా కమిటీ చైర్మన్ గా మీ హయాంలో ఉన్న అమరావతి నాయకత్వం ఉన్నాడు. మీ అందరూ కూడా సుపరిచితుడే. కాబట్టి ఈసారి ఓటు శ్యామన్న కోటేసి ఆ నాయకత్వాన్ని బలపరచవలసిందిగా వాసవి పుత్రులుగా మీ అందరికీ మా యొక్క విన్నపం. జై వాసవి.